సార్ సార్ స్మైల్ సార్ సార్ స్మైల్ సార్ స్మైల్ సార్ స్మైల్ ఆరతి ఆరతి మేడం కొంచెం క్రాస్ కొంచెం క్రాస్ తెలంగాణ ఎట్లుండాలని అమరవీరుల ఆశయం కానీ ఆకాంక్ష ఇక్కడ ప్రపంచమే నివ్వెరపోయే విధంగా ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగింది. ఎక్కడ జరిగింది పెద్ద ఉద్యమం అంటే ప్రపంచం ఎక్కడ జరిగిన పరిస్థితి. అటువంటిది పరిపాలన కూడా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక గొప్ప పరిపాలన కావాలని రాష్ట్ర ప్రజానీకం అమరవీరులు ఆకాంక్షించింది. దురదృష్టవశాత్తు గడిచిన 9 సంవత్సరాల కాలంలో ఆ కళ నెరవేరలే, పూర్తి స్థాయిలో అనుకున్న లక్ష్యం నెరవేరలే. అందుకనే ఈనాడు మొన్న జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఆనాడు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీకి రుణం తీసుకోవాలని, ఆ అమరవీరుల కళ తెలంగాణ ప్రజల కళ నెరవేరాలని ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధికారం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈనాడు ప్రభుత్వం సేవలు జరిగింది. సుమారుగా 40 రోజులు అవుతా ఉంది. అయితే నిరంతరం చూసినాం వాస్తవ పరిస్థితిలో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టంగా పేపర్ చూస్తాం. గతంలో చెప్తూ 2 లక్షల కోట్ల అప్పు, 1,50,000 కోట్ల అప్పు అనుకుంటూ ప్రచారం జరిగింది. కానీ వాస్తవంగా మనం చూస్తే 7 లక్షల కోట్ల రూపాయల అప్పు రాష్ట్ర ప్రభుత్వం పైన గత ప్రభుత్వం మోపడం జరిగింది. ఇదే కాకుండా విద్యుత్ సంస్థల అప్పు కూడా 81,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయల వడ్డీ కలిసి పరిస్థితికి వచ్చింది. అయినా కూడా ఈనాటి ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్నికల ముందు ఇన్ని ఇబ్బందులున్నా ఇన్ని కష్టాలున్నా ఎన్నికల ముందు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఉన్నాయో అందులో మొట్టమొదటిది ఒకటి సరే బస్సు గురించి చెప్పడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అలాగే మీ బస్సు కూడా కోరడం జరిగింది. ఈ రేపే ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడిన ముందు ప్రయత్నం చేసి బస్సు ప్రయత్నించాలి. అలాగే రోగమో నొప్పి వస్తే పేదవాళ్ళు ప్రైవేట్ దవాఖానకు పోయి లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అటువంటి దానికి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ధరించి పేదవాళ్లకు ఒక 10 లక్షల రూపాయల వరకు ఆ ఇన్సూరెన్స్ కేటాయించి మంజూరించి ప్రభుత్వం తరఫున ప్రీమియం కట్టి ఈనాడు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు ప్రైవేట్ దవాఖానలు కూడా సిటీసీ పరిస్థితి వచ్చింది. అంటే అది మంజూరు లేదని రెండవ గ్యారెంటీ అమలు చేయడం. ఈ మధ్య కాలంలోనే ప్రతి గ్రామానికి కూడా అధికారులు పంపించి మీరు ఎక్కడో తిరగాల్సిన అవసరం కూడా ప్రతి గ్రామాలకు పంపించి మీ దగ్గర దరఖాస్తు తీసుకోవడం జరిగింది. ఇది ఈ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కోసం, మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కోసం కావచ్చు, ఇట్లా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కరెంటు 200 యూనిట్ల కొరకు ఇవ్వడం కోసం అవి కూడా దరఖాస్తు తీసుకోవడం జరిగింది. అలాగే రైతు బంధు కూడా 10,000 నుంచి 15 రూపాయలు పెంచే కార్యక్రమం. ఇవన్నిటి గురించి కూడా అలాగే ఇల్లు లేని పేదవాళ్లకు ఇక 5 లక్షల రూపాయలతోటి పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి కింద ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు కోసం దరఖాస్తు తీసుకోవడం జరిగింది. అంటే ఒక్కొక్కటిగా చెప్పినటువంటి హామీల్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేర్చే కార్యక్రమం ప్రభుత్వం మొదలుపెట్టడం జరిగింది. సో అంచెలంచెలుగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ తీసుకొచ్చే కార్యక్రమం ఎన్ని ఇబ్బందులు చేసే కార్యక్రమం జరుగుతుంది. అట్లనే గతంలో నిన్నప్పటి నుంచి ఈనాడు వరకు కూడా తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి ఉన్న పరిస్థితి నుంచి ఈనాడు నీళ్లు పుష్కలంగా తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, డాంబర్ రోడ్డు కావచ్చు, సీసీ రోడ్డు కావచ్చు, రకరకాల కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆనాడు నేనున్నప్పుడే ఇంద్రమల్లి కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఇక మా మిత్రుడు సీసీ రోడ్డు కావాలి, సీసీ రోడ్డు చాలా ఇచ్చినాం. ఎంత ఇచ్చినాం సీసీ రోడ్డు 2 కోట్ల, నేను ఉన్నప్పుడే 2 కోట్ల పైసలకు సీసీ రోడ్డు కూడా జరిగింది. ఇచ్చిన దాన్ని కూడా మళ్ళీ ప్రధానికి ఇస్తే కూడా మన ఓటమి తర్వాత
ఆ కొన్ని నిధులు కూడా మురిగిపోయినాయి, వాళ్ళు ఖర్చు పెట్టలేక వాపసు పెరిగిపోయింది. తాలూకాలో 55 కోట్లు వాపసు పోయింది. అంటే ఈ పని చేయలేక మా మిత్రుడు సురేష్ రెడ్డి గారు 2 కాగితాలు పొడుగు సురేష్ రెడ్డి గారు గ్రామ సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ప్రజా సమస్యల పట్ల కోరడం జరిగింది. సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు. అట్లాగే మిత్రుడు కామ్రేడ్ కృష్ణ గారు కూడా సమస్యల గురించి ప్రస్తావించడం జరిగింది. సమస్యలు ఒకటి చేస్తూ ఉంటే ఒకటి వస్తూ ఉంటే మళ్ళీ కొత్త పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే భవిష్యత్తులో మీరు ప్రస్తావించరు, భవిష్యత్తులో ఏం కావాలని అడుగుతూ పాతవి కూడా ఒకసారి ధ్యాస చేసుకుంటే ఈ కొత్తవి కొన్ని అయినా కాకుండా సంతోషం ఉంటుంది. ఒక రోజు ఎట్లున్నాయి గ్రామంలో తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి, అవునా? తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి, రోడ్డే లేని పరిస్థితి, మొత్తం బురదమే ఉండే. అటువంటిది కరెంటు కూడా ఎప్పుడు తెలియకుండే. అటువంటిది నాడు 4 కోట్ల తెలంగాణ ప్రజల సంఘటిత శక్తి వల్ల వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాల వల్ల ఆనాడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వాన తెలంగాణ ప్రజల కళ నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్రాన్ని విడుదల సాధించుకున్నారు.